నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. గత 18 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మీ ముందుకు ఈరోజు తెల్ల ఉల్లిగడ్డలు. ఇది చాలామంది తెల్ల ఉల్లిగడ్డలు అనేటప్పటికీ ఇదేంటని కూడా తినరు చాలామంది. దీని యొక్క ఔషధ గుణాలు మీకు ఎవరికి తెలియకపోవటం వలన ఇట్లా జరుగుతుంది. దీన్ని తెల్ల ఉల్లిగడ్డల్ని మనము చిన్న చిన్న ముక్కల కింద తరిగి మనం పెరుగులో వేసుకుని తింటే వీర్య నష్టం తగ్గుతుంది. అంటే యూరిన్లో శుద్ధ వెళ్ళిపోవడం, యూరినరీ ట్రాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి, లేడీస్లో యూరిన్లో బయట వెళ్ళిపోవడం, ఇలాంటి సమస్యలు ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు ఆవు మజ్జిగలో వేసుకుని, ఆవు లేదంటే గేదె మజ్జిగలో కూడా వేసుకోవచ్చు దొరకని వాళ్ళు, వేసుకుని పరగడుపున మనం ఆ యొక్క ఉల్లిపాయలు ఆ మజ్జిగ తింటే కంటి మంటలు మరియు అరికాళ్ళ మంటలు కూడా తగ్గడానికి, ప్లస్ యూరినరీ ట్రాక్ మంట తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఉల్లిగడ్డలతో మా ఆయుర్వేద వైద్యంలో ప్రోటీన్ లాస్ కూడా చాలా మందులు తయారు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క తెల్ల ఉల్లిగడ్డలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ తెల్ల ఉల్లిగడ్డ నిజరసాన్ని ఒక బట్ట ముక్కలు వేసి పిండుకుని ఎర్లీ మార్నింగ్ వారానికి 2 సార్లు కళ్ళల్లో ఈ కణతలు 2 డ్రాప్స్ చేసుకుంటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది, కన్ను బాగా క్లీన్ అవుతుంది, కంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఈ యొక్క ఉల్లిగడ్డలతో ఎవరైతే వండుకుంటారో చాలామంది అధిక వేడితో బాధపడే వాళ్ళకి ఈ తెల్ల ఉల్లిగడ్డలను వాడితే అధిక ఉష్ణం తగ్గి ఈ పైల్స్ సమస్యలు తగ్గుతాయి. ఎవరైతే పైల్స్ సమస్యతో బాధపడతారో అయితే ఈ తెల్ల ఉల్లిగడ్డలు ఉదయం ఒక గ్లాసు మజ్జిగలో ఈ యొక్క ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కల కింద తరిగి ఒక అరగంట ఉంచిన తర్వాత దీన్ని తింటూ ఉంటే, ఉదయం సాయంత్రం తింటూ ఉంటే ఆ యొక్క రెక్టంలో ఉండే వేడి తగ్గి ఆ పైల్స్ చాలా త్వరితగతిన మీరు వాడే మందులతో పాటు త్వరితగతిన తగ్గుతుంది. ఎప్పుడైతే హీట్ తగ్గకపోతే, ఈ యానల్ రీజియన్లో ఉన్న హీట్ తగ్గకపోతే ఆ పైల్స్ అలా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ విధంగా హోమ్ రెమెడీ కింద హీట్ కింద మనకి ఈ తెల్లగా ఉల్లిగడ్డలను వాడతారు. చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి, మనకి ఎంత చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి. ఆ ఉల్లిగడ్డలు సాంబార్లో వేసుకుంటారు. అసలు ఆ చిన్న ఉల్లిగడ్డలు ఎందుకు వాడతారు అంటే కూడా అది కఫాన్ని పెంచకుండా ఉండడానికి, కఫ సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఆ చిన్న ఉల్లిగడ్డలు ఉపయోగపడతాయి. మనం తర్వాత ఎపిసోడ్లో మనం ఈ యొక్క కఫ సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ తెల్ల ఉల్లిగడ్డలు దొరికినప్పుడు అమృతం కింద భావించి మీరు యొక్క కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మజ్జిగలో వేసి తీసుకుంటాం వలన చాలా హీట్ తగ్గి మనకి హీట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలామంది ఒంటి మీద గొల్లలు, ఈ పైల్స్, కంటి మంటలు, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దాంతోపాటు ఈ ఉల్లిగడ్డ రసాన్ని మనం రసం తీసి మనకి స్కాల్ప్కు పెట్టుకుంటే ఒక స్పూన్ మెంతి చూర్ణం, ఒక ఉల్లిగడ్డల రసం 2 టేబుల్ స్పూన్లు కలిపి తలకి ఒక 20 నిమిషాలు ఉంచి మనం తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు కూడా తగ్గి తల యొక్క వెంట్రుకలు గట్టిపడతాయి. ఈ విధంగా తెల్ల ఉల్లిగడ్డలు ప్లస్ మెంతుల చూర్ణం కలిపి మనం తలకి ఉంచుకుంటాం వల్ల దాంట్లో ఒక మజ్జిగని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మజ్జిగ, ఒక 2 టేబుల్ స్పూన్ తెల్ల ఉల్లిగడ్డ రసం, 1 టీ స్పూను మెంతులు కలిపి మనం ఒక రాత్రి ఉంచేసి పొద్దున్నే దానికి అప్లై చేసుకోవడం వల్ల చాలామంది లేడీస్లో జుట్టు రాలటం, జుట్టు చెట్లటం, ఈ చాలామందికి ఎప్పుడు తల హీట్ ఉండటం, ఇట్లాంటి సమస్యలు ఈ 3 కలిపి వాడటం వలన మనకి చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. ఈ యొక్క తెల్ల ఉల్లిగడ్డలు దొరికినప్పుడు చాలామంది నిల్వ ఉంచుకోవచ్చు, భద్రపరుచుకుని పిల్లలకి వాళ్ళకి కూడా హ్యాపీగా పొద్దున్న పెరుగనంలో కూడా ఈ తెల్ల ఉల్లిగడ్డలు పెడతాం వల్ల బాగా చలవ చేసే గుణం ఉంటుంది. ఈ తెల్ల ఉల్లిగడ్డలు కొంతమందికి తెలియదన్న ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. కొంచెం ఆంధ్ర అటువైపు ఏంటంటే ఈ తెల్ల ఉల్లిగడ్డలు ఎవరు కొనుక్కోరు, తెలంగాణ ప్రాంతంలో చాలామందికి ఐడియా ఉంటుంది. ఈ యొక్క అవగాహన నిమిత్తం నీ యొక్క తెల్ల ఉల్లిగడ్డలని పెట్టడం జరిగింది. నమస్కారం అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.